ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో మే మంత్ తాలూకా ట్రాన్సాక్షన్స్ అనేది చూడడం జరిగింది. సో, ఇప్పుడు మనం జూన్ మంత్ దాంట్లో 1-6-2020. సో, ఇక్కడ ఫస్ట్ జూన్ ఏం చేశారంటే, మనకిక్కడ మిస్టర్ వర్మ signed an agreement with Jayashree Travels for ట్రావెలింగ్ ఫర్ ప్రపోజల్. అయితే ఇక్కడ మనకేంటంటే ఎటువంటి అమౌంట్ విషయం కానీ మనకి ఇక్కడ చర్చించలేదు. సో కాబట్టి ఇక్కడ నో నీడ్ టు ఎంట్రీ అంటే జస్ట్ వాడు అగ్రిమెంట్ అయ్యాడు అంతే. ఓకే, కాబట్టి ఇక్కడ 2 జూన్ 2020 మనం తీసుకుంటే ఇక్కడ మిస్టర్ వర్మ issue a check of 3,000 rent of May month. సో ఇక్కడ మంత్ ఆఫ్ మేది రెంట్ మనం చెక్ ద్వారా పే చేస్తున్నామన్నమాట. కాబట్టి ఇదేమవుతుందంటే మనకి F5 అంటే పేమెంట్లోకి వస్తుంది. పేమెంట్లో మనకి ఇక్కడ బై అని మనకి ఫస్ట్ వస్తుంది. సో బై అని వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేయాలి, మనం రెంట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి టు SBI అని మనం ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ట్రాన్సాక్షన్ని రాయడం కోసం మనం ఏం చేయాలి, మనం ఫస్ట్ టాలీ ప్రైమ్ అనేది మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ కంటిన్యూ విత్ ఎడ్యుకేషన్ వెర్షన్ అని మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఆల్ట్ కే అనేది మనం ప్రెస్ చేయవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ షట్ అంటే కంపెనీని మనం క్లోజ్ చేయడం అని అంటారు. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం కొత్త కంపెనీ ఏమీ క్రియేట్ చేయకుండా మనకి ఇక్కడ కావాల్సింది గ్లోబల్ కన్సల్టెన్సీ సర్వీస్ అనే దాన్ని మనం తీసుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం ఓచర్ ఎంట్రీకి వచ్చి ఇక్కడ F2 ప్రెస్ చేసి ఇక్కడ 1-6 అని చెప్తే, సో ఫస్ట్ డేట్ రోజున మనం నీడ్ నాట్ టు ఎనీ టైప్ ఆఫ్ ఎంట్రీ అని మనం చెప్పుకున్నాం. అయితే ఆ తర్వాత వర్మ ఏమో చెక్ ద్వారా రెంట్ని పే చేస్తున్నాడని చెప్పారు. అంటే ఆల్రెడీ పేమెంట్ రోజుల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను రెంట్ ఎక్స్పెన్సెస్ని ఇక్కడ 3,000ని త్రూ SBI ద్వారా మనం ఇక్కడ పే చేసేస్తున్నట్లాగా ఇక్కడ ఆటోమేటిక్గా మనకు వస్తుంది. సో ఇక్కడ మనం కావాలనుకుంటే ఇక్కడ being rent paid for the month of May
అని చెప్పి ఇక్కడ చెక్ నెంబర్ సో అండ్ సో అంటే అక్కడ చెక్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనం రాసేస్తారనమాట. అర్థమైందండి? అంటే మనం ట్రాన్సాక్షన్ని రాయాలి అనుకుంటే ఆ రకంగా మనం రాసుకోవచ్చు. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా దాని తర్వాత మనకి 6/6/2020 రోజున ఏం జరిగింది అని అంటే he received a check of 10,000 from Sun Info Systems. అంటే సన్ ఇన్ఫో సిస్టమ్స్ నుండి 6వ తారీఖున చెక్ని మనం రిసీవ్ చేసుకున్నామట. సో చెక్ని రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ F6 ఇక్కడ రిసీప్ట్ వోచర్లో మనం రాయవలసి ఉంటుంది. ఇక్కడ 2 అని చెప్పి సన్ ఇన్ఫో సిస్టమ్స్ అని చెప్పి ఇక్కడ ఎలా వస్తుంది మనకి చెక్ ద్వారా వస్తుంది. అందుకని సో రిసీప్ట్ వోచర్లో మనం ఈ రకంగా మనం రాసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం రిసీప్ట్ వోచర్ తీసుకొని రిసీప్ట్ వోచర్లో ఇక్కడ సన్ ఇన్ఫో అని చెప్పేసి సన్ ఇన్ఫో సిస్టమ్స్ అని చెప్పి ఎంత మనకి ఇక్కడ 10,000 అనేది మనం ఇక్కడ ఏం చేస్తున్నాము బై SBI అని మనం ఇక్కడ అంటే క్యాష్ని మనం చెక్ ద్వారా మనం రిసీవ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే. సో దాని తర్వాత మళ్ళీ మనం ఇక్కడ 7/6/2020 ఇక్కడ ఏం జరుగుతుంది మరి మిస్టర్ వర్మ issued a check of 15,500 towards salary of May month. ఇక్కడ ఏం చేశాడు వర్మ, మే మంత్ తాలూకా శాలరీని పే చేయడం జరిగింది స్టాఫ్కి. సో కాబట్టి ఇదేమవుతుంది, శాలరీ పే చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనకి పేమెంట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి పేమెంట్లో మనం రాసుకోవాలి. అయితే ఎలా రాసుకోవాలి మనం, బై శాలరీ ఎక్స్పెన్సెస్ టు చెక్ కదా ఇస్తున్నాడు. సో ఇక్కడ SBI అని మనం ఇక్కడ రాయాలి. సో ఇది ఏ వోచర్లో మనం రాయాలా, ఇది పేమెంట్ వోచర్లో రాయాలి, అంటే F5. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం శాలరీ ఎక్స్పెన్సెస్ 15,500. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం
త్రూ ఎస్బీఐ ద్వారా పే చేస్తున్నాం కాబట్టి సో నాకు అక్కడికి ఆ యొక్క ట్రాన్సాక్షన్ ఏదైతే ఉన్నారో అది మనం అక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకి 7th అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు 10/6/2020 సో 10th మనకి ట్రాన్సాక్షన్ ఏం జరిగింది, మిస్టర్ వర్మ received an invoice of 6,000 from జయశ్రీ. అయితే మనకి ఇక్కడ 1st తారీఖున జయశ్రీ దగ్గర మనం ఏం చేసామంటే వర్మ సైన్డ్ అన్ అగ్రిమెంట్ ఫర్ జయశ్రీ ట్రావెల్స్ ఫర్ ద ట్రావెలింగ్ ప్రపోజల్. కాబట్టి ఇక్కడ వర్మ ఏం చేశాడంటే, వర్మకి జయశ్రీ ట్రావెల్స్ ఏం చేశారంటే మనకు ఒక 6,000 తాలూకా ఒక ఇన్వాయిస్ని మనకి పంపించారు. ఓకే, సో పంపించారు కాబట్టి ఇదేమవుతుంది మనకి అంటే మనం ఇది జర్నల్ వచ్చల్లో రాయవలసి ఉంటుంది. కానీ జయశ్రీ ట్రావెల్స్ మనకి ఇన్వాయిస్ పంపించారంటే అర్థం ఏంటి అక్కడ, సో జయశ్రీ ట్రావెల్స్ మనకి సప్లయర్ అని అర్థం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం F7 అని చెప్పి ఇక్కడ మనం జర్నల్ వచ్చల్లో మరి ఎలా రాయాలి మనం జర్నల్ వచ్చల్లో, బై ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి 2 జయశ్రీ ట్రావెల్స్ అని మనం ఇక్కడ అండర్ ఏం రాయాలి, అండర్ సన్రీ క్రెడిటర్స్ అని మనం రాయాలి. అర్థమైందండి? సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇది జర్నల్ వచ్చల్లో కాబట్టి ఇక్కడ మనం F7 జర్నల్ వచ్చర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ Alt+C ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇది మనకి ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. సో ఎంత, 6,000 ఎవరి దగ్గర నుండి మనకి రిసీవ్ అవుతుంది ఇన్వాయిస్ అంటే ఇక్కడ Alt+C జయశ్రీ ట్రావెల్స్. సో ఇక్కడ మనకి సన్రీ క్రెడిటర్ అవుతాం. అంటే ఇన్వాయిస్ అనేది మనకి పంపించారని అర్థం అనమాట. అంటే మనం అక్కడ రికార్డ్ చేసాం ఇన్వాయిస్ వచ్చింది అని చెప్పి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి 14/6/2020 రోజున ఇక్కడ మిస్టర్ వర్మ raised a cash invoice
of 50,000 towards consultancy revenue. సో కాబట్టి ఇక్కడ ఏంటంటున్నారు, వర్మ ఏమో ఒక క్యాష్ ఇన్వాయిస్ని 50,000 రూపీస్ కన్సల్టెన్సీ రెవెన్యూ రైట్ చేశారట. కాబట్టి ఇదేమవుతుంది మనకి F8 అంటే సేల్స్లోకి వెళ్ళి, సో సేల్స్లో ఇక్కడ మనం బై క్యాష్ అని రాసేసుకొని ఇక్కడ 2 కన్సల్టెన్సీ రెవెన్యూ అనేది మనం ఇక్కడ రాసుకోవాలి. సో ఇక్కడ ఏం చేయాలి, మనం F8 సేల్స్ అవుతర్కి వచ్చి Ctrl+H ప్రెస్ చేసి యాజ్ ఏ ఓచర్ అని చెప్పి బైలో క్యాష్ అని మనం రాసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక 50,000 ఇక్కడ కన్సల్టెన్సీ రెవెన్యూ అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మనం ఆ తర్వాత మనకి ఇక్కడ 15/6/2020 రోజున మనకి ఇక్కడ ఏం జరిగింది అని అంటే, హీ పేడ్ క్యాష్ 1,500 towards electricity bill for the month of May అనేది రాసుకొని మనం ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తున్నామట. సో ఇక్కడ F5లో పేమెంట్ ఓచర్లో ఏం చేయాలి, మనం ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఏం చేయాలంటే మనం బై ఇక్కడ మనం 2 అని చెప్పి క్యాష్. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం F5 ప్రెస్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఏమో మనం ఎంత పే చేయాలి, 1,500 టు క్యాష్. ఇక్కడ క్యాష్ రూపంలో మనం పే చేస్తున్నాం. ఓకే, సో దాని తర్వాత మనకి ఏం జరిగింది అనేది చూద్దాం. ఇక్కడ 18/6/2020 రోజున మిస్టర్ వర్మ paid cash
5,000 rupees. 5,000 rupees to Ritu Sharma. Towards advance salary. The salary will be adjusted in 2 equal installments. సో ఇక్కడ రీతు శర్మకి ఏంటంటే 18వ తారీఖున అడ్వాన్స్ శాలరీ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ శాలరీని ఒక 2 నెలల్లోని ఈక్వల్గా అమౌంట్ని కటింగ్ చేస్తారని చెప్తున్నారు. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే F5 అంటే పేమెంట్ అనేది మనం తీసుకొని ఇక్కడ బై అని చెప్పి మనం ఏం చేయాలి, ఇక్కడ బై అడ్వాన్స్. సో అడ్వాన్స్ శాలరీ అనేది మరి అండర్ అనేది మనకేమొస్తుంది ఇక్కడ, ఇందులో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్ అనేది వస్తుంది. అర్థమైందండి. సో ఇక్కడ 2 ఎలాగా క్యాష్గా పే చేస్తున్నాం అంటే ఇక్కడ మనం ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల మనకి కలిగే లాభం ఏంటంటే, అంటే జనరల్గా కొన్ని ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయంటే మనకి అర్థమవుతుంది, తెలుస్తుంది. కానీ మనకి కొన్ని ట్రాన్సాక్షన్స్ అంటే ప్రాక్టికల్గా వచ్చేసరికి మనం చూడండి అడ్జస్ట్మెంట్లో చేసినప్పుడు కామన్గా అన్నిట్లోనే వచ్చింది. అలాగే అకౌంటింగ్ వచ్చర్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నప్పుడు కామన్ స్కెలిటన్ ఎంట్రీస్ వచ్చాయి. దాని ద్వారా మనకి పని అవుతుంది ఇక్కడ. సో మనం ఒక జాబ్లో జాయిన్ అయిపోయామనంటే ప్రాక్టికల్గా మనం వీ హ్యావ్ టు ఫేస్ దట్ ఐటమ్స్. సో అలాంటప్పుడు అది ఏమీ లేకుండా మనకంటే ఓకే, మనం కామర్స్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా కొన్ని పాయింట్స్ అనేది మనకి జాబ్ వర్క్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే కొన్ని కొత్త కొత్త విషయాలు అనేది మనకి బయటకు వస్తాయన్నమాట. సో అవి మనం ఎలా చేయాలి అనేది, అంటే ఎలా చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక విషయం. అర్థమైందండి. సో అందుకనే మనం ఇవి చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి అడ్వాన్స్ శాలరీ అని చెప్పి ఇక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్. ఎందుకని కంపెనీ పరంగా లోన్ ఎంప్లాయ్కి ఇచ్చిన వాడు ఏం చేస్తాడు, మళ్ళీ మన దగ్గర నుండి అది తీసేసుకుంటారు. సో కట్ చేస్తున్నారు కాబట్టి సో కంపెనీకి అదేమవుతుంది, అసెట్ అవుతుంది. అర్థమైందండి. ఇక్కడ అంటే మనం ఏం చేయాలంటే ఆ యొక్క కండిషన్ మనకి ఏ రకంగా మనకు అక్కడ క్రియేట్ అవుతుంది అనేది
మనం ఇక్కడ సిచ్యువేషనల్గా మనం ఎలా రాసుకోవాలి అనేది కూడా మనకి తెలియవలసి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి 28/6/2020 రోజున మనకేం జరిగింది అని అంటే మిస్టర్ వర్మ deposited cash. ఎంత డిపాజిటెడ్ క్యాష్? 50,000 ఇంటూ SBI. అంటే 20వ తారీఖున వర్మ ఏం చేశాడంటే బ్యాంకులోకి ఒక 50,000 రూపాయలని డిపాజిట్ చేశాడు. కాబట్టి ఇది మనకేమవుతుంది? F4 కాంట్రా వోచర్. సో మరి కాంట్రా వోచర్లో ఏమవుతుంది? ఇక్కడ 2 క్యాష్ అని మనం రాసి ఇక్కడ బై SBI అని మనం రాయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే F4 కాంట్రా ఎంట్రీకి వచ్చి క్యాష్ అని చెప్పి ఎంత మనం 50,000 రూపాయలని మనం బ్యాంక్లోకి మళ్ళీ డిపాజిట్ చేస్తున్నామన్నమాట. అంటే ఇది డిపాజిట్ ఎంట్రీ అన్నమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి 24/6/2020 రోజున మనకేం జరిగింది? ఇక్కడ మిస్టర్ వర్మ issue a check of 1,050 rupees towards మొబైల్ ఫోన్. అంటే ఇక్కడ మనం మొబైల్ ఫోన్ నిమిత్తం మనం చెక్ ద్వారా అమౌంట్ని పే చేస్తున్నామని అంటారు. కాబట్టి ఇక్కడ F5 పేమెంట్లోకి వచ్చేసి ఇక్కడ బై ఏం రాయాలి మనం? ఇక్కడ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ టు ఇక్కడ ఏమన్నాడు? చెక్ ద్వారా అన్నాడు కదా. సో కాబట్టి ఇక్కడ బ్యాంక్ అని వస్తుంది. ఇక్కడ మనం పేమెంట్ వచ్చేలో ఏం రాయాలి? ఇక్కడ టెలిఫోన్ ఎక్స్పెండిచర్ 1050 అని చెప్పి ఇక్కడ SBI అని మనం అంటే SBI ద్వారా క్యాష్ని మనం పే చేస్తున్నామనే దాని తాలూకా అర్థమండి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ 25న ఏం జరిగింది అనేది మళ్ళీ మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మిస్టర్ వర్మ పెయిడ్ క్యాష్ 400 టువర్డ్స్ ఇక్కడ కన్వయన్స్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ మనం పే చేస్తున్నాం కన్వయన్స్ ఎక్స్పెన్స్. కాబట్టి F5లోకి వచ్చి ఇక్కడ మనం
పేమెంట్ వోచర్లోకి వస్తే ఇక్కడ ఏం రాయాలి మనం? బై కన్వెన్స్ ఎక్స్పెన్సెస్. ఇది ఎలాగా? క్యాష్ రూపంలో, అంటే టు క్యాష్ అనేది మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనం పేమెంట్ వచ్చేలో రాయాలి కాబట్టి ఇక్కడ కన్వెన్స్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ కన్వెన్స్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి ఎంత? 450. సో 450 రూపీస్ ఏమో మనం క్యాష్ రూపంలో పే చేయడం జరుగుతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏం చేయాలంటే 28/6/2020 రోజున మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు? మిస్టర్ వర్మ పెయిడ్ క్యాష్ ఇక్కడ 950 టువర్డ్స్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఇది F5 అవుతుంది. ఇక్కడ మనకి పేమెంట్ వోచర్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ ఏం చేయాలి మనం? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని రాసి ఇక్కడ టు క్యాష్ అని మనం రాయవలసి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ పేమెంట్ వోచర్లో ఏం చేయాలంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేది ఎంత మనకి ఇక్కడ పే చేస్తున్నాడు? వాడు 950 పే చేస్తున్నాడు కాబట్టి ఎలాగిస్తున్నాడు అంటే క్యాష్ రూపంలో ఇస్తున్నాడు కాబట్టి సో ఇక్కడ మనం కంట్రోల్ ఏతో మనం ఆ ఎంట్రీని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇక్కడ 30/6/2020. సో ఆ రోజున మనకి ఏంటి జరిగింది? ఇక్కడ మిస్టర్ వర్మ విత్డ్రాల్ క్యాష్ 5,000 rupees ఫర్ పర్సనల్ యూజ్. సో పర్సనల్ యూజ్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి? F5 పేమెంట్ వోచర్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలి మనం? బై డ్రాయింగ్స్. ఇక్కడ టు క్యాష్ అని మనం రాయవలసి ఉంటుంది. ఎందుకంటే ఆఫీస్ యూజ్ అంటే అనలేదు కాబట్టి సో వాడు ఏమన్నాడు మనకి? పర్సనల్ యూజ్ అన్నాడు. అంటే సో సొంతంగా మనకి ఏం చేశాడు? మనకి సొంతంగా డబ్బులు వాడేసుకున్నాడు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం? పేమెంట్ వోచర్లో డ్రాయింగ్స్ అనేది రాసుకొని ఇక్కడ 5,000 రూపీస్ ఏం చేస్తున్నాడు? క్యాష్ రూపంలో మనకి వాడేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేశారంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. సో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్. సో ఇక్కడ F5 ప్రెస్ చేస్తాం. సో ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఇది జూన్ మంత్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ వాడు ఏం చేశాడంటే 10,200,000 అనేది డెబిట్కి క్రెడిట్కి కూడా మనకి ఇది అవుతుంది. అయితే ఇప్పుడు నేను లాస్ట్ క్లాస్లో మనం పీడిఎఫ్లో
ఎలా జనరేట్ చేసుకోవాలి అంటే కంట్రోల్ పీ చేసుకొని ప్రింట్ అని చెప్పి అది పీడిఎఫ్లో ఉంటుంది కాబట్టి అది పీడిఎఫ్లోకి మనం చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆల్ట్ ఈ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఎక్స్పోర్ట్లో మనం ఏం చేయాలి, మన తాలూకా ఫార్మాట్ని మనం మార్చుకోవాలి. సో మనం ఇక్కడ ఫైల్ ఫార్మాట్ అనే దగ్గరికి మనం రావాలి. ఇక్కడ చూడండి, ఫైల్ ఫార్మాట్, ఇక్కడ ఎంటర్ కొడితే ఇక్కడ చూడండి మనకి జేపీఈజీ ఇమేజ్ అని ఉంది. సో ఇక్కడ నేను జేపీఈజీ ఇమేజ్ అనేది మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ నాకు లొకేషన్ ఇక్కడ ఉంది, అంటే లొకేషన్ నాకు అది బై డిఫాల్ట్గా టాలీ ఫోల్డర్లో వస్తుంది, నాకు అలా రాకూడదు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్పెసిఫైడ్ పాత్ అనేది నేను చెప్పాలి. అంటే ఎక్కడ, ఫర్ సపోజ్ నేను ఇక్కడ సి డ్రైవ్లో ఇచ్చాను. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక స్పెసిఫైడ్, లేకపోతే ఇక్కడ మనకి చూడండి సెలెక్టెడ్ అంటే మనం ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాను, సి డ్రైవ్ని లేదా నేను ఇక్కడ డెస్క్టాప్ మీద ఫోల్డర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో డెస్క్టాప్ మీద నేను ఏం చేస్తున్నానంటే అక్కడ ఇప్పుడు ఏమైంది, నాకు ఫైల్ ఫార్మాట్ దగ్గర చూడండి నాకు డెస్క్టాప్ అని సేవ్ అయిందా లేదా. సో ఇప్పుడు నేను ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కంట్రోల్ ఏ అని చెప్పి, సో ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ అని చెప్పాను అనుకోండి. సో ఇప్పుడు మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ అనేది మనం చేసామో, సో ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి అదేం చేస్తుంది, మనకి ఇక్కడ మనం ఎక్కడ సేవ్ చేసాం మనం, ఇక్కడ చూడండి డెస్క్టాప్ మీద నాకు ఇమేజ్ యొక్క ఫార్మాట్లో నాకు నా యొక్క ట్రయల్ బ్యాలెన్స్ని, అంటే ఏది ఇక్కడ చూడండి ఏసీఏమో 24,000, అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్, ఓకే, అలాగే అడ్వాన్స్ శాలరీ, క్యాష్, సెల్ ఫోన్, ఇలాగా మనకేమైందంటే ఫైనల్గా ఇక్కడ 10,200,000 అనేది మనకి 1st ఏప్రిల్ నుండి ఇది ఫస్ట్ అంటే జూన్ మంత్ తాలూకా ఇక్కడ చూడండి ఇవి క్లోజింగ్ బ్యాలెన్సెస్ అంటారు వీటిని, అర్థమైందా. సో వీటిల్ని మనం ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు మనకి జూన్ మంత్ ట్రాన్సాక్షన్స్, సో ఈ జూన్ మంత్ అన్నీ కూడా నేను కాపీ చేసేసి మీకు సో ఇక్కడ నేను ఇక్కడ కంట్రోల్ వి అని చెప్తున్నాను, ఇది ఇచ్చేసాను. అలాగే మరి దీనికి ట్రయల్ బ్యాలెన్స్ ఆన్సర్ చెక్ చేసుకోవాలి కదా. సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఏదైతే నేను ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ నాకు వచ్చిందో దాని తాలూకా
ఇమేజ్ని కూడా మీకు మీ యొక్క గ్రూప్లో నేను పంపించేసాను. సో మీరు ఖాళీ ఉన్నప్పుడు మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి అనుకున్నప్పుడు సో చక్కగా చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడంతా కూడా డబల్ ఎంట్రీ మోడ్లో మనం నేర్చుకున్నాం. అంటే మనకి యాక్చువల్గా చెప్పాలంటే సింగిల్ ఎంట్రీ మోడ్ ఉంటుంది, డబుల్ ఎంట్రీ మోడ్ ఉంటుంది ఇందులోనే మనకి టాలీలో. సో మనకి 2 మోడ్స్ కూడా మనకి ప్రాక్టీస్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ నుండి నేను డబల్ ఎంట్రీ సిస్టంలో సింగిల్ ఎంట్రీ సిస్టంలో మనం ఎలా చేయాలి అనేది నేను చెప్తాను మీకు. ఇక్కడ మిస్టర్ వర్మ ఇష్యూ ఏ చెక్ ఆఫ్ 13,000 rupees ఎంత towards salary for the month of June. సో జూన్లో మనకి అడ్వాన్స్ శాలరీ కూడా ఒకటి ఉన్నారండి, అది మీరు మర్చిపోకూడదు. అడ్జస్టెడ్ అడ్వాన్స్ శాలరీ ఆఫ్, ఎందుకంటే ఈక్వల్గా కటింగ్ చేస్తానన్నాడు కదా. సో ఇక్కడ పెయిడ్ టు రీతు, ఓకేనండి. అంటే ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం, మనం శాలరీ పే చేస్తున్నాం, బట్ ఇక్కడ మనకి వే ఆఫ్ ఎంట్రీ అనేది ఇక్కడ మనకి తెలియాలి. జనరల్గా మనం ఏం చేస్తాము, ఒక డబల్ ఎంట్రీ మోడ్లో అయితే మనం బై శాలరీ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి ఇది ఓవరాల్గా ఎంత అంటే మనకి ఇది ఓవరాల్గా 15,500. ఓకే, కానీ మనకు అక్కడ ఏంటుంది, అడ్వాన్స్ శాలరీ ఉంది. అడ్వాన్స్ శాలరీ ఏమో మనకి ఎంత ఇచ్చాడు, 25 ఇచ్చాడు. ఇక్కడ 25 ఉంది. సో మళ్ళీ మనం మళ్ళీ ఏం చేయాలి, ఇది అంటే శాలరీ కాబట్టి చెక్ ద్వారానే పేమెంట్ జరుగుతుంది. సో చెక్ ద్వారా మనకి ఎంత పేమెంట్ చేస్తున్నాడు, 13,000. అర్థమైందండి. అంటే ఇక్కడ 2,500 ప్లస్ 13,000 అంటే మనకి 15,500 అనేది అవుతుంది. కానీ ఇప్పుడు నేను ఏంటి చేయాలని చెప్పాను, సో ఇక్కడ ఇందులోని మనకి అంటే ఇక్కడ డైరెక్ట్గా మనం ఏం చేస్తాము, ఓచర్ ఎంట్రీకి వచ్చేసి ఇక్కడ మనకేం చేయాలి, జూలై కదా. సో F2 ప్రెస్ చేసి 1-7 అని చెప్తే 7th మంత్లోకి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే చూడండి, మనకి ఇందులోని ఇక్కడ చేంజ్ మోడ్ అని మనకి ఒక ఆప్షన్ ఉంది, చూసారా మరి. సో ఇక్కడ చేంజ్ మోడ్లో మనకి ఇక్కడ ఏం చేస్తాను, Ctrl+H అని ప్రెస్ చేస్తే Ctrl+H అని మనం ప్రెస్ చేయాలి. సో Ctrl+H ప్రెస్ చేస్తే ఇక్కడ నాకేమవుతుంది, సింగిల్ ఎంట్రీ మోడ్ అని ఉంటుంది. అయితే సింగిల్ ఎంట్రీ మోడ్కి వచ్చేసరికి ఇక్కడ అకౌంట్ అనేది మనకి వస్తుంది.
సో అయితే ఇక్కడ అకౌంట్లో అంటే ఇక్కడ నోట్ అని చెప్పి ఇక్కడ ఏంటి ఇన్ ఓచర్ ఎంట్రీ చేంజ్ మోడ్ అని రాయండి. ఓకే, సో చేంజ్ మోడ్ ఏంటి ఇవ్వాలి? CTRL ప్లస్ హెచ్. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి? సెలెక్ట్ సింగిల్ ఎంట్రీ. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటంటే అందులో ఇన్ అకౌంట్ కాలం ఎంటర్ ఓన్లీ క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్. అంటే ఇక్కడ మీరు గమనించవలసిన ఒక పాయింట్ ఏంటంటే మనకి ఓచర్ ఎంట్రీలో మనం కంట్రోల్ హెచ్ చేసి సింగిల్ ఎంట్రీ మోడ్లోకి వచ్చినప్పుడు ఇక్కడ అకౌంట్ అనేది మనకు వస్తుంది. అంటే ఒకటండి, మనం అన్ని రకాలుగా మనకి ఆప్షన్స్ తెలిస్తే రేపు పొద్దున్న మీరు జాబ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి టైప్ ఆఫ్ మోడ్ ఉన్నా మీరు ఈజీగా రాయగలుగుతారు. సో ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ అకౌంట్లో క్యాష్ కానీ బ్యాంక్ కానీ ఇవ్వాలి. సో నేను ఇక్కడ SBI అని ఇస్తాను అంతే. తర్వాత ఏం చేస్తాను? ఇక్కడ శాలరీ ఎక్స్పెన్సెస్. సో శాలరీ ఎక్స్పెన్సెస్ ఎంత ఇవ్వాలి మనం? ఇక్కడ శాలరీ ఎక్స్పెన్సెస్ ఏమో మనం 15,500 ఇస్తాం. ఓకే, సో ఓవరాల్గా. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం అడ్వాన్స్ శాలరీ అనేది మనం ఇవ్వాలి. సో ఎంత అడ్వాన్స్ శాలరీ? 25. అవునా? అక్కడ చూడండి కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 5,000 ఉన్నది. సో ఇప్పుడు నేను ఎంటర్ కొట్టగానే ఒక్క నిమిషం, ఇక్కడ శాలరీ ఎక్స్పెన్సెస్. ఓకే, సారీ, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఓవరాల్గా శాలరీ ఎంత? మనం 13,000. ఓకే, సో ఇక్కడ 13,000 ఉంటుంది. ఇక్కడేమో మనం 25 ఇచ్చాము, కానీ ఇక్కడ యాడ్ అవ్వకూడదు కదా, డిడక్ట్ అవ్వాలి. ఒక్క నిమిషం. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం కంట్రోల్ హెచ్ అని ప్రెస్ చేసి డబల్ ఎంట్రీ మోడ్లో ఇక్కడ మనం పేమెంట్లో ఏం చేయాలి? ఫస్ట్ మనం బైలో మనం శాలరీస్ ఎక్స్పెండిచర్ 15,500. అలాగే ఇక్కడ మళ్ళీ మనం టూలో ఏం చేయాలి? మళ్ళీ మనం ఇక్కడ అడ్వాన్స్ శాలరీలో ఇక్కడ 25 చూడండి. అక్కడ ఆటోమేటిక్గా మనకి అమౌంట్ అనేది కట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇదే ఎంట్రీని సేవ్ చేసి
ఇప్పుడు నేను పేజప్ చేస్తాను. పేజప్ అంటే ప్రీవియస్ ఎంట్రీ మనకు వస్తుంది. ఇక్కడ కంట్రోల్ హెచ్ అని ప్రెస్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తాను, దీన్ని సింగిల్ ఎంట్రీ మోడ్లోకి రాస్తాను. ఇక్కడ చూసారండి, అంటే ఇక్కడ మనకి మెథడ్ ఆఫ్ ద క్యాలిక్యులేషన్ అంటే అక్కడ వాడు ఏం చేశాడంటే అక్కడ సింగిల్ ఎంట్రీ మోడ్లో మైనస్ అనేది ఇచ్చాడు అంతే. ఓకే, సో మనం అలా రాసుకున్నా ఇలా రాసుకున్నా మనం ఏం చేయాలంటే డిడక్ట్ అవ్వాల్సిన దాన్ని మనం స్పెసిఫికేషన్ మనం చేయవలసి ఉంటుందన్నమాట. సో అందుకనే ఇక్కడ ఏం చేస్తామంటే మనకి పర్ఫెక్ట్గా ఎంట్రీ అనేది మనకి రాసుకోవడం మనకి జర్నల్ ఎంట్రీలో వస్తే అది ఆటోమేటిక్గా మనం కావాలనుకుంటే మనం ఏం చేస్తాము, డబుల్ ఎంట్రీ మోడ్లో రాసిన తర్వాత కావాలనుకుంటే సింగిల్ ఎంట్రీ మోడ్లోకి మనం మార్చేసుకోవచ్చు అనమాట. అంటే అప్పుడు ఏమవుతుందంటే మీకు కూడా వర్క్ ఈజీ అవుతుంది. అండ్ సో ఎందుకు అలా జరిగింది అనేది కూడా మనకి అసలు ఎటువంటి ప్రాబ్లము అనేది మనకి ఉండదు. అర్థమైందండి? సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే సింగిల్ ఎంట్రీ మోడ్లో మనం జాగ్రత్తగా, అందుకనే జర్నల్ ఎంట్రీ కూడా మనకి పర్ఫెక్ట్గా రావాలి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం 8/7 రోజున మనకి ఏంటి జరిగింది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిస్టర్ వర్మ, ఇక్కడ వర్మ పేడ్ క్యాష్ 1250. ఏంటది? ఫర్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ ఆఫ్ జూన్. ఇది జూన్ మంత్వి. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి, మనం పే చేస్తున్నాం కాబట్టి F5 పేమెంట్లో మనం రాయాలి. సో పేమెంట్లో ఎలా రాస్తాం మనం, బై ఇక్కడ ఏం చేయాలి, మనం ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అని రాస్తాం. ఇక్కడ ఏం రాయాలి, టు క్యాష్ అన్నాడు కాబట్టి మనం ఇలా రాస్తాం. కానీ ఇక్కడ పేమెంట్ వచ్చారంటే F5లోకి వచ్చినప్పుడు కూడా మనకి ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ క్యాష్ అని చెప్పి ఇక్కడేమో ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి 1250 అనేది మనం ఇక్కడ డైరెక్ట్గా ఇలాగ రాసుకోవడం. అంటే మనం డబల్ ఎంట్రీ మోడ్లో రాసే విధానం ఒకలా ఉంటుంది, అలాగే సింగిల్ ఎంట్రీ సిస్టంలో మనం రాసే మోడ్ ఆఫ్ మెథడ్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ 2 రకాలవి కూడా మీకు రావాలి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ 9th మనకి ఇక్కడ ఏం జరిగింది అనేది మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మిస్టర్ వర్మ రైజ్డ్ an invoice of ఎంత 80,000. to Ganesh Solutions for providing ఏంటది కన్సల్టెన్సీ సర్వీసెస్ అని మనకి ఉంది. ఓకే, సో ఇక్కడ వర్మ ఏమో ఒక 80,000 రూపీస్ ఇన్వాయిస్ని గణేష్ సొల్యూషన్స్కి ప్రొవైడ్ చేశాడు. అర్థమైందండి? సో అంటే ఇక్కడ గణేష్ సొల్యూషన్స్ ఎవడవుతాడు, మనం ఇన్వాయిస్ అనేది గణేష్ సొల్యూషన్స్కి పంపిస్తే వాడు మనకి కస్టమర్ అవుతాడు, అంటే డెటార్ అవుతారు అనమాట. కానీ ఇక్కడ ఏంటి చెప్తున్నాడు, మిస్టర్ వర్మ రేజ్డ్ అనే ఇన్వాయిస్ అన్నాడు కాబట్టి ఇక్కడ క్యాష్ రాలేదు, బ్యాంక్ రాలేదు, అంటే చెక్ రాలేదు.
సో కాబట్టి ఇటువంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని మనం ఎందులో రాసుకోవాల్సి వస్తుంది అంటే కస్టమర్కి మనం ఇస్తున్నాం కాబట్టి ఇది F8 అంటే ఇది క్రెడిట్ సేల్స్ అని అంటారు. దీన్ని ఏమంటారు? క్రెడిట్ సేల్స్ అని అంటారు. సో క్రెడిట్ సేల్స్లో మనం ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ బై అంటే ఇక్కడ ఎవరు వస్తారు? బైలో గణేష్ సొల్యూషన్స్. మరి గణేష్ సొల్యూషన్స్ అండర్ ఏమవుతారు? మరి ఇక్కడ అండర్ ఏమో సన్రీ డెటార్ అవుతారు. ఓకే, సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నాం? మనం కన్సల్టెన్సీ రెవెన్యూ. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం కన్సల్టెన్సీ రెవెన్యూ. ఓకే, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఎందులోకి రాయాలి? ఇది F8లో కదా రాసుకోవాలి. అంటే ఇక్కడ సేల్స్ వచ్చని మనం తీసుకుంటే ఇక్కడ పార్టీ నేమ్. సో పార్టీ నేమ్ దగ్గర ఏం చేయాలి? ఇక్కడ మనం డైరెక్ట్గా గణేష్ సొల్యూషన్స్. సో గణేష్ సొల్యూషన్స్ అనేవాడు ఇక్కడ అండర్ సన్రీ డెటార్ కింద మనకు వస్తాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే గణేష్ సొల్యూషన్స్ అనేది రాసుకొని సో ఇక్కడ ఏం చేయాలి? మనం కన్సల్టెన్సీ రెవెన్యూ. సో ఇక్కడ కన్సల్టెన్సీ రెవెన్యూ అనేది మనకి ఎంత? 80,000. సో ఇక్కడ 80,000 అని రాసేస్తే సో ఇప్పుడు నేను మీకు ఏంటంటే పేజ్ అప్ చేసి ఇక్కడ Ctrl+H చేసి యాజ్ ఏ ఓచర్ కింద నేను మారుస్తున్నాను. చూడండి, బై గణేష్ సొల్యూషన్స్ టు కన్సల్టెన్సీ రెవెన్యూ. చూసారా? మరి Ctrl+H మళ్ళీ మనం యాజ్ ఎ ఇన్వాయిస్ అంటే ఇన్వాయిస్ మోడ్లో ఎలా ఉంటుందంటే మనకి మొదట పార్టీ నేమ్ అనేది మనకు వస్తుందన్నమాట. అర్థమైందా? సో ఇలాగా మీరు ఏం చేయాలంటే ఆ యొక్క పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేది మనకి ఏంటి జరుగుతుంది, మనకి అసలు యాక్చువల్ జర్నల్ ఎంట్రీ మనం ఎలా రాయాలి, సో ఏ రకంగా మనం చేస్తే మనకి ఈజీ అవుతుంది అనేది ఇక్కడ తెలియాలి. ఓకే, సో ఇక్కడ మిస్టర్ వర్మ ఇక్కడ ఏం చేయాలంటే మనం మిస్టర్ వర్మ సబ్స్క్రైబ్డ్ ఏ మ్యాగజైన్. సబ్స్క్రైబ్డ్ ఏ మ్యాగజైన్ అని చెప్పి అదేంటది? ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ టుడే. సో బిజినెస్ టుడేని బై ఇష్యూ ఏ చెక్ ఆఫ్ 1,800 for the period of July 2022 June 2022. అంటే ఒక 2 years పాటు మనం ఏం చేసామంటే దాన్ని మనం సబ్స్క్రైబ్ చేసుకున్నాం, అంటే కొనుక్కున్నాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం ఏంటి జరుగుతుంది అంటే మ్యాగజైన్ని మనం ఏం చేసామంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాం అంటే ఏంటి, మనం కొనుక్కున్నామనే కదా లెక్క. సో కొనుక్కుంటున్నాము అంటే అది మరి ఎందులోకి వస్తుంది, మరి మనకి మెయిన్గా పేమెంట్ వచ్చే కదా రావాలి, అవునా? సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం F5 పేమెంట్ వచ్చేది.
పేమెంట్ వోచర్లోని మనం ఏం రాయాలి ఇప్పుడు, బై ప్రీపెయిడ్. సరే ఇక్కడ కొత్తది వచ్చింది, ప్రీపెయిడ్ సబ్స్క్రిప్షన్. అయితే ప్రీపెయిడ్ అనేది మనకి అండర్ ఏమవుతుంది మరి, అది మీకు గుర్తుండాలి. సో మరి అది గుర్తుందో లేదో నాకైతే తెలియదు, బట్ యాజ్ పర్ మనకి ప్రీపెయిడ్ అనేది కరెంట్ అసెట్ అవుతుంది. ఇది ఇక్కడ కరెంట్ అసెట్లోకి మనం రాసుకుంటాం. బై ప్రీపెయిడ్ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేయాలి మళ్ళీ మనం, టు బ్యాంక్ కదా, అంటే ఎస్బీఐ అని మనం ఇక్కడ రాసుకోవాలి. సో ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి, పేమెంట్ వోచర్కి వచ్చేసి ఇక్కడ ఎస్బీఐ అని ఇచ్చేసి, సో ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి మనం ఇక్కడ ఏం చేయాలి, ప్రీపెయిడ్ సబ్స్క్రిప్షన్. సో ప్రీపెయిడ్ సబ్స్క్రిప్షన్ ఏమో ఇక్కడ నేను కంట్రోల్ సి చేసి, ఇక్కడ నేను కంట్రోల్ వి చేసి, ఇక్కడ ఏం చేస్తాను నేను, ఇక్కడ కరెంట్ ఎసెట్. ఓకే, సో ఎంత మనం 1800. సో మిగతా ఎంట్రీస్ మనం రేపు క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, సో అది మనకి ఈరోజు యొక్క అంటే